అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానమేమనగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడనైన యెహోవాననియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నిన్నడను సిగ్గునొందకయుందురు. సహోదరి సహోదరులారా, యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నాకు సాక్షులు, నేను ఎన్నుకున్న నా సేవకులు, మీరు నన్ను తెలుసుకొని నమ్మి నేనే ఆయననని గ్రహించాలని ఆయన యొక్క ఉద్దేశము. నాకు మునుపు ఏ దేవుడు రూపొందించలేదు, నా తరువాత కూడా ఏ దేవుడు ఉండడు అని ఈ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యమునకు రిఫరెన్స్గా మనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం మనం పరిశీలించినట్లయితే, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.